భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ విజయవంతానికి కొత్తగూడెంలోని శ్రీకృష్ణ ఇన్ కాన్ఫరెన్స్ హాల్లో సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు వీరన్న అధ్యక్షతన నిర్వహించినటువంటి ఈ సమావేశానికి రాష్ట్ర పరిశీలకులు జి నవీన్ కుమార్, భావన్ నాయక్ హాజరయ్యారు. ఈ నెల 26 నుండి వచ్చే నెల 25 వరకు జిల్లాలోని 22 మండలాలు 97 గ్రామాల్లో కూడా జెండా పండుగ నిర్వహించి పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేస్తామంటూ కూడా నాయకులు తెలియజేశారు. జిల్లా సన్నాహక సమావేశానికి మా రాష్ట్ర నాయకులు నవీన్ గారు అలాగనే మోహన్ నాయక్ గారు హాజరయ్యారు. వారికి హృదయపూర్వకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి స్వాగతం పలుకుతూ ఈ నియోజకవర్గంలో 5 నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి జెండా పండుగని ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో పండుగ దీని ఏర్పాటు ఎలా జరుగుతుందని చెప్పని అబ్జర్వ్ చేయడం కోసం రాష్ట్రం నుంచి హాజరవడం అనేది జరిగింది. వారి సూచనలు సలహాలు తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున జెండా పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ ఓన్లీ నియోజకవర్గాలే కాదు, నియోజకవర్గాలు అయిపోయిన తర్వాత 22 మండలాలు అలానే సుమారు ఒక 97 గ్రామాలను ఇప్పటికే మేము గుర్తించడం జరిగింది. ఈ 97 గ్రామాల్లో అలాగనే 22 మండలాల్లో 5 నియోజకవర్గాల్లో సుమారు దగ్గర 100 పైగా జెండాలు ఈ జిల్లాలో మేము ఎగరవేయడం కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే కల్వకుంట్ల కవిత గారు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో పాంచజన్య సూత్రాలు, విద్య, వైద్యం అలానే ఉద్యోగాలు, వ్యవసాయం, సామాజిక న్యాయం ఈ అమలు కోసం గ్రామాల ప్రతి ఇంటికి ప్రతి గడపకి కల్వకుంట్ల కవిత గారు పెట్టిన పాంచజన్య సూత్రాలని తీసుకెళ్లి ప్రచారం చేయడంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందుండదని చెప్పని ఆ రకంగా కరపత్రం వేసుకుని